హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు మరియు క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకునే ముందు కొన్ని హెడ్లైన్ చూద్దాం. ఈరోజు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ వర్చువల్ కోర్టుల ఏర్పాటు గురించి ఒక ప్రస్తావన చేసింది. అదేంటో చూద్దాము. మరియు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఈరోజు వార్తల్లో నిలిచింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏమి ఆదేశాలు ఇచ్చిందో చూద్దాము. సో సిగరెట్లు, బీడీలకు సంబంధించి. మరియు ఈరోజు నేషనల్ కేబుల్ టీవీ రెగ్యులేషన్స్ యాక్ట్ 1995 వార్తల్లో నిలిచింది. ఇటీవల ముస్లిం ఇన్ఫిల్ట్రేషన్ అని చెప్పేసి ఒక వివాదాస్పద అంశం విషయంలో. సో అదేంటో చూద్దాము. మరియు దాంతోపాటు ఈరోజు భారతదేశంలో మొట్టమొదటి అంతర్జాతీయ విమానాశ్రయం కోవిడ్-19 టెస్ట్ ల్యాబ్ విషయంలో వార్తలు నిలిచింది. అదేంటి? మరియు రాష్ట్రీయ అంశాల్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఈరోజు జియో ట్యాగింగ్ వార్తలు నిలిచింది. దేవాలయాలకు జియో ట్యాగింగ్ ఇటీవల అంతర్వేది ఘటన తర్వాత. మరియు దాంతోపాటు పర్యాటక రంగానికి ప్రాధాన్యత ఇస్తూ ఆంధ్రప్రదేశ్ కొన్ని అంశాలతో ముందుకు వచ్చింది. మరియు వీటితో పాటు పైడి తల్లి అమ్మవారి ఉత్సవాలకు సంబంధించిన ఒక అంశం వార్తలు నిలిచింది. మరియు స్టేట్స్కి ఇవ్వబడ్డ స్టార్టప్ ర్యాంకింగ్స్ కూడా ఈరోజు ఏంటో చూద్దాము. మరియు వీటితో పాటు మిస్లేనియస్ అంశాలన్నింటినీ కూడా ఒక్కొక్క అంశాన్ని ఇంటర్లింక్ చేసుకుంటూ మనం చూద్దాం. సో ఫస్ట్ టాపిక్ ఈరోజు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ. సో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ లా అండ్ ఆర్డర్. అండ్ గుర్తుంచుకోండి, పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి తరచూ మనం ఏదో ఒక అంశాన్ని చూస్తున్నాం. పార్లమెంట్ సమావేశాలు అప్పుడప్పుడు అవుతాయి. సంవత్సరంలో మనకు నిర్ణీత సమయం లోపల అని చెప్పేసి, 6 నెలల వ్యవధి లోపల అని చెప్పేసి దానికి సంబంధించిన కండిషన్స్ అని చెప్పాను. ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు రాబోతున్నాయి. సో పార్లమెంట్ ఎప్పుడూ కూడా సమావేశాలు జరగవు కాబట్టి పార్లమెంటు ఆచరణలో అమల్లో ఉంటుంది. వేటి రూపంలో అంటే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో, పార్లమెంటరీ కమిటీ రూపంలో. అలా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఈరోజు ఒక అంశంతో ముందుకు వచ్చింది. అదేంటంటే వర్చువల్ న్యాయస్థానాలు, వర్చువల్ కోర్ట్స్. అండ్ వర్చువల్ అంటే ఏంటి? ఇటీవల కాలంలో మనం తరచూ చూస్తున్నాం. వర్చువల్ విధానంలో ఈరోజు కూడా ఒకటి చూసాం నిన్న. ఏంటంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 1,75,000 ఇండ్లను వర్చువల్ గృహ ప్రవేశం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారని ఇప్పుడు మనం నేర్చుకుంటాం ఈ రోజున. సో అలా వర్చువల్ విధానంలో మీటింగ్లు జరుగుతున్నాయి, వర్చువల్ విధానంలో క్లాసెస్ జరుగుతున్నాయి. సో వర్చువల్ అంటే ఆన్లైన్ విధానంలో. ఈ రోజున పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ పర్సనల్ పబ్లిక్ అండ్ లా అండ్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో ఈ రోజు ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసింది పార్లమెంట్కి సంబంధించి. అదేంటంటే వర్చువల్ న్యాయస్థానాలను ఏర్పాటు చేయండి. వర్చువల్ అంటే ఏంటంటే ఇప్పటివరకు మన న్యాయస్థానాలు ఎలా ఉంటాయి? ఎవరైనా వ్యక్తులు న్యాయస్థానానికి వెళ్ళాలి, అక్కడ తీర్పుకు సంబంధించి వేచి చూడాలి, కొంతకాలం పాటు హియరింగ్ జరుగుతుంది, ఆ తర్వాత జడ్జిమెంట్ అని న్యాయస్థానాల చుట్టూ తిరుగుతూ ఉండాలి కొన్నేళ్ల పాటు. అండ్ గుర్తుంచుకోండి, భారతదేశంలో ఈరోజు యావరేజ్గా దాదాపు 39 మిలియన్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి దేశం మొత్తంలో కూడా. అంటే అత్యంత పెండింగ్లో ఉన్నాయి. ఒక్కొక్క కేసు యావరేజ్గా పరిష్కరించడానికి కొన్నేళ్ల సమయం పడుతుంది. అలాంటి న్యాయస్థానంలో ఎందుకంటే సిబ్బంది విషయమే కానివ్వండి, చాలా అంశాలు ఉంటాయి. అలాంటి న్యాయస్థానం విషయంలో వర్చువల్ కోర్ట్స్, అందులోనే చూడండి ఇటీవల కాలం లాక్డౌన్ కాలంలో న్యాయస్థానాల విషయంలో కూడా హాలిడేస్ వచ్చాయి. సో ఇలాంటి హాలిడేస్ విషయము మరియు తీర్పుల విషయంలో చాలా మంది ఆశావహులు ఎదురు చూస్తారు. కొంతమంది చేయని తప్పుకు ఈరోజు నాకు శిక్ష పడుతుందా లేదా, నేను దోషినా నిర్దోషినా అని చెప్పేసి కొన్నేళ్ల పాటు కోర్టు చుట్టూ తిరుగుతాడు. ఆ తర్వాత కొన్నేళ్లకు తను నిర్దోషి అని తేలిన తర్వాత తన యొక్క అమూల్యమైన సమయం వృధా అయిపోతుంది. సో ఇలాంటి సమయంలో వర్చువల్ కోర్ట్స్, అందులోనూ ముఖ్యంగా చౌకగా కూడా జరుగుతుంది. చౌక అంటే ఏంటంటే ఎకనామికల్ ఆస్పెక్ట్లో కూడా ఈరోజు వర్చువల్ విధానం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో వర్చువల్ అంటే ఏంటంటే ఇప్పుడు న్యాయస్థానాలకి నేరుగా వ్యక్తి వెళ్లకుండా న్యాయస్థానం నుండి మనం తీసుకునే తీర్పు ఏదైతే ఉంటుందో ఆన్లైన్ విధానంలో జరుగుతుంది. అంటే ఆన్లైన్లో మనం ప్రెజెన్స్ ఉండాలి, సేమ్ ఆన్లైన్ క్లాస్ లాగా. సో ఆన్లైన్ విధానంలో ఎవరైతే ముద్దాయి ఉంటారో, నిలబడతారో ఆ జడ్జ్, లాయర్ వీళ్ళందరూ కూడా ఆన్లైన్ టెలికాస్ట్ ద్వారా జరుగుతుంది. సో ఇప్పటివరకు మరి వర్చువల్ విధానం భారతదేశంలో అమల్లో ఉందా అంటే ఇప్పటివరకు ఉంది. దాదాపు దేశంలో 3,240 న్యాయస్థానాల్లో వర్చువల్ విధానం అమల్లో ఉంది. కానీ వేటి విషయంలో అంటే 3,000 చిన్న చిన్న కోర్టులలో వాటన్నిటిలో కూడా వేటి విషయంలో అంటే కొంతమంది క్రిమినల్స్ ఉంటారు, న్యాయస్థానం నుండి జైల్స్కి మూవ్మెంట్ అనేది తీసుకుపోతూ ఉంటారు. అలా తీవ్రవాదుల విషయం కానివ్వండి, క్రిమినల్స్ విషయంలో కానివ్వండి, అలా ఈ మూవ్మెంట్ని అరికట్టడానికి వర్చువల్ విధానంలో కొన్ని క్రిమినల్ కేసెస్ అమల్లో ఉన్నాయి. అండ్ ఇంకో గుర్తుంచుకోండి, దేశంలోనే మొట్టమొదటి వర్చువల్ న్యాయస్థానం ఎక్కడ ఏర్పడింది అంటారు? 2019 ఆగస్టు నెలలో పంజాబ్ అండ్ హర్యానా
రాష్ట్రాల హైకోర్టు అండ్ ఉమ్మడి న్యాయస్థానాలు దేశంలో కొన్నే ఉంటాయి. ఉమ్మడి అంటే 2 రాష్ట్రాలకు ఒక న్యాయస్థానం ఉంటుంది అన్నాడు. సో పంజాబ్, హర్యానా 2 రాష్ట్రాలకు చండీగఢ్ హైకోర్టు ఉంటుంది. సో చండీగఢ్ హైకోర్టు కొన్ని వర్చువల్ న్యాయస్థానాలు ఏర్పాటు చేసింది. ఎందుకంటే ఈ 2 రాష్ట్రాల్లో ఉండే ట్రాఫిక్ సంబంధిత చాలన్ల విషయంలో కానివ్వండి, ఇలాంటి వాటి అంశాలన్నింటినీ కూడా వర్చువల్ గా న్యాయస్థానం రాకుండానే తీర్పిస్తామని చెప్పేసి. సో ట్రాఫిక్ సంబంధిత అంశాలు. కానీ ఇప్పుడేమంటుంది పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అంటే దేశంలోని ఎలాంటి కేసు అయినా సరే ఈ రోజు వర్చువల్ విధానంలోనే జరగాలి. ఎందుకంటే ఈ మూమెంట్ అవసరమా, ప్రతి ఒక్కరు కూడా తీర్పు కోసం కోర్టుల చుట్టూ తిరగడం అవసరమా, ఈ సమయం అవసరమా, దానికి సంబంధించి ఎక్స్పెన్స్ పెట్టుకోవడము, ట్రావెలింగ్ ఛార్జెస్ ఇవన్నీ ఎందుకు. సో చౌకగా వర్చువల్ విధానంలో అయితే ఫాస్ట్ మూమెంట్ అయిపోతుంది. మన కేసుల విషయంలో సత్వరంగా ఆటోమేటిక్గా మనకి పరిష్కారం అనేది దొరుకుతుంది, అన్ని విధాలుగా బాగుంటుందని వర్చువల్ న్యాయస్థానాల విషయాన్ని ప్రకటించాయి. ఇది ఒకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సో వర్చువల్ విధానానికి సంబంధించి రావచ్చు, ఎందుకంటే ఇటీవల అన్ని కూడా ఆన్లైన్ విధానంలో జరుగుతున్నాయి కాబట్టి వర్చువల్ న్యాయస్థానాలు వస్తే కూడా సులభతరంగా సమస్యల పరిష్కారం జరుగుతుందని ఒక అంశం వార్తలోకి వచ్చింది. సో ఇది ఎస్ఏ టైప్ క్వశ్చన్లో మోస్ట్ ఇంపార్టెంట్. ప్రిలిమ్స్లో ఇంతవరకు చాలు. ఆ ఫరీదాబాద్ ఏంటి, చండీగఢ్ న్యాయస్థానం, ఫరీదాబాద్ ఆధ్వర్యంలో చండీగఢ్ హైకోర్టు ఆగస్ట్ 2019లో మొట్టమొదటి వర్చువల్ న్యాయస్థానం ఏర్పాటు చేసింది. ఎందుకంటే ట్రాఫిక్ కేసు సంబంధించి ఈరోజు చూడండి న్యాయస్థానాలకు చిన్న పిటి కేసెస్ ఉంటాయి, చాలా చిన్న కేసెస్ ట్రాఫిక్ విషయంలో కానివ్వండి, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ కానివ్వండి, ఇలాంటి పెట్టి కేసెస్ కూడా న్యాయస్థానాల చుట్టూ కొన్ని రోజుల పాటు తిరగడం ఉంటుంది. సో ఇలాంటి సమయము, కోర్టు సమయము, వ్యక్తుల సమయము ప్రతి ఒక్కరు కూడా అవసరమా, వర్చువల్ న్యాయస్థానం ఏర్పాటు చేయండి, ప్రతి ఒక్కరు కూడా సత్వరంగా పరిష్కారం దొరుకుతుందనే ఉద్దేశంతో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్స్ లా అండ్ ఆర్డర్ వారు చెప్పడం జరిగింది. ఇది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ దీనివల్ల ఛాలెంజెస్ కూడా ఉన్నాయి, చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. ఎందుకంటే ప్రస్తుతం మరి వర్చువల్ న్యాయస్థానాలను ఆన్లైన్ విధానం తీసుకొస్తే బాగానే ఉంటుంది, కానీ ఈ రోజు ఆన్లైన్ విధానం తీసుకొస్తే ఎంతవరకు దానివల్ల ఫలాలు వస్తాయి. ఈరోజు చూడండి దాదాపు 50% లాయర్లకు కానివ్వండి, జడ్జెస్ కానివ్వండి, వర్చువల్ విధానం పైన కొంతమందికి అవగాహన కూడా లేకపోవడం. ఎందుకంటే చాలా ఎక్స్పీరియన్స్ సీనియర్ మోస్ట్ లాయర్స్ ఉంటారు, అడ్వకేట్స్ ఉంటారు, వీళ్ళందరూ కూడా ఏంటంటే న్యాయస్థానంలో, న్యాయశాస్త్రంలో చాలా అద్భుతమైన పరిజ్ఞానం కలిగి ఉన్నారు, కానీ టెక్నాలజీ విషయంలో ఎంతవరకు ఉంటుంది అనే ఒక ప్రశ్న. అండ్ ఇప్పుడున్న న్యాయస్థానాల విషయంలో వర్చువల్ విధానాన్ని మళ్లించాలంటే ఎంతవరకు న్యాయస్థానంలోనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది సపోర్ట్ చేస్తుంది, ఇది ఒక ప్రశ్న. ఇలాంటి అయినా కూడా ఇటీవల కాలంలో వర్చువల్ విధానంలో న్యాయస్థానం మెల్లమెల్లగా వస్తున్నాయి. ఇటీవల కాలంలో లోక్ అదాలత్లు కానివ్వండి, సో సంచార లోక్ అదాలత్లు కానివ్వండి, ఆన్లైన్ విధానంలో ఇటీవల కాలంలో ఛత్తీస్గఢ్ హైకోర్టు ఆన్లైన్ లోక్ అదాలత్ కానివ్వండి, ఇలాంటి చాలా అంశాలు జరుగుతున్నాయి. సో వర్చువల్ న్యాయస్థానాలకు సంబంధించి అంశం ఒకటి వార్తలు నిలిచింది. అండ్ పాలిటిక్స్ సంబంధించి ఇంకొక అంశం ఈరోజు వార్తలు నిలిచింది. అకార్డింగ్ టు ఆర్టికల్ 93 మనకి రాజ్యాంగబద్ధ పదవులు ఎప్పుడు కూడా ఖాళీగా ఉండకూడదు. అంటే రాజ్యాంగబద్ధ పదవులు అంటే ఎగ్జాంపుల్ మనకి రాజ్యాంగబద్ధంగా చాలా ఉంటాయి. ఈరోజు చూడండి ఆర్టికల్ 148 ఇటీవల కాలంలో తరచు చూస్తున్నాం, కాగ్, ఆర్టికల్ 280 ఫైనాన్స్ కమిషన్ అంటే ఆర్థిక సంఘము, ఆర్టికల్ 324 ఎన్నికల సంఘము, రాష్ట్ర ఎన్నికల సంఘాలు. సో అలాంటి ఏవైతే ఉంటాయో దేశంలో ఈరోజు అటార్నీ జనరల్ ఆర్టికల్ 76. సో ఈరోజు రాజ్యాంగబద్ధ పదవులు ఎప్పుడు కూడా ఖాళీగా ఉండకూడదు. కానీ ఆర్టికల్ 93 ఏం చెప్తుందంటే స్పీకర్ వ్యవస్థ మరియు డిప్యూటీ స్పీకర్ వ్యవస్థ గురించి చెప్తుంది. సో ఇప్పుడు 17వ లోక్సభ ఏర్పడి ఆల్మోస్ట్ 15 months అయిపోయింది, కానీ 15 monthsలో ఇప్పటి వరకు కూడా ఒక రాజ్యాంగబద్ధ పదవి, డిప్యూటీ స్పీకర్ పదవి అనేది ఖాళీగానే ఉంటూ వచ్చింది. కానీ రాజ్యాంగంలో ప్రపోజల్ ఏముందంటే, ఏమంశం ఉందంటే, ఎంత కాలం లోపల ఈ పదవిని లేదా ఈ డిప్యూటీ స్పీకర్ యొక్క పదవిని భర్తీ చేయాలి అని చెప్పేసి ఎలాంటి నిబంధన లేదు. సో టైం లిమిట్ లేదు కాబట్టి ఈరోజు డిప్యూటీ స్పీకర్ పదవికి సంబంధించి ఎలాంటి రాజ్యాంగబద్ధ అంశాన్ని కూడా మనం ఉల్లంఘించట్లేదు, అదొకటి అంశం కూడా ఉంది. కాబట్టి దీనిపైన విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటివరకు మనం చూడండి స్పీకర్ అనేవాడు అధికార పక్షానికి సంబంధించిన వాడు ఉంటారు. ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ ఓం బిర్లా గారు బీజేపీ పార్టీకి సంబంధించి గెలుపొందాడు ఎంపీగా. సో గెలుపొందిన తర్వాత సభ ఎన్నుకోవాలి, కానీ ఎన్నుకుంటే మెజారిటీ ఎవరు ఉంటారు, ప్రభుత్వం వారే ఉంటారు, ఆటోమేటిక్గా స్పీకర్ యునానిమస్గా ఆటోమేటిక్గా అయిపోతారు. కానీ భారతదేశ రాజ్యాంగం ప్రకారం స్పీకర్ అయినా డిప్యూటీ స్పీకర్ అయినా స్పీకర్ లేని సందర్భంలో డిప్యూటీ స్పీకర్ సభను నడిపించాలి. డిప్యూటీ స్పీకర్ కూడా లేనప్పుడు ప్యానల్ స్పీకర్స్ ఉంటారు, అలాంటి ప్యానల్ స్పీకర్ నియమిస్తాడు స్పీకర్. సో ఇలాంటి వ్యవస్థ అనేది ఉండాలి. సో ఇప్పటి వరకు స్పీకర్ అనేవాడు అధికార పక్షంలో ఖచ్చితంగా వస్తాడు, కానీ డిప్యూటీ స్పీకర్ అనేవాళ్ళు కష్టం ప్రకారం ఆచారం ఆధారంగా ప్రతిపక్షాలకు ఇవ్వడం అనేది మన భారతదేశంలో ఒక సంస్కృతి ఉంది. కానీ డిప్యూటీ స్పీకర్ కూడా ఎన్నికలు నిర్వహించాలి. ఎందుకంటే కొన్ని అధికార పక్షాలు కానివ్వండి లేదా రాజ్యాంగబద్ధ పదవులు ఏవైనా కూడా ఈరోజు యాజ్ యూజువల్ రూల్స్ ప్రకారం పదవులు రాజ్యాంగం ఏం చెప్పిందంటే ఎన్నికలు నిర్వహించాలి. కానీ మనం ఏంటంటే ఒక ఆచారం ప్రకారం ఈరోజు ప్రతిపక్షాలకు డిప్యూటీ స్పీకర్, అధికార పక్షానికి స్పీకర్ అనే వ్యవస్థ ఉంది. కానీ ప్రస్తుతం లోక్సభలో ప్రతిపక్షం అనే పదమే ఈరోజు చూడండి చాలా వరకు అసలు ఏ పార్టీ కూడా తెలియని పరిస్థితి ఉంది. ఎందుకంటే
చాలా వరకు కూడా పార్టీలో క్లీన్ స్వీప్ అయిపోయినాయి. సో ఇదొక అంశం కానివ్వండి. కానీ ప్రస్తుతం ఏంటంటే డిప్యూటీ స్పీకర్ పదవి అనేది ఖాళీగా ఉండడం రాజ్యాంగవేత్తలు చాలా మంది కూడా తప్పుపడుతున్నారు. ఎందుకంటే ఒక రాజ్యాంగబద్ధ పదవి డిప్యూటీ స్పీకర్ లేని సందర్భంలో సభను నిర్వహించే ఒక ఉన్నత వ్యక్తి ఈరోజు లేకపోవడం ఏంటి అని చెప్పేసి ఒక విమర్శ వస్తుంది. జస్ట్ ఇది పాలిటీలో మిస్లేనియస్ అంశం ఈరోజు కరెంట్ ఈవెంట్స్లో ఒకటి చూసుకోండి. ఇది ఒకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఇటీవల నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మనం తరచూ చూస్తున్నాం. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది 2010 ఒక స్టాచ్యుటరీ బాడీ అన్నాను, చట్టబద్ధ సంస్థ, చట్టాల ద్వారా ఏర్పడేవి చట్టబద్ధ సంస్థ. ఇంతకుముందు రాజ్యాంగబద్ధ సంస్థ అన్నాను. ఓ సంస్థ గురించి రాజ్యాంగంలో ఒక నిబంధన ఉందనుకోండి, అది రాజ్యాంగబద్ధ సంస్థ. సో ఈ రోజు చట్టబద్ధ సంస్థ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, సో జాతీయ హరిత ట్రిబ్యునల్ అనేది దేశంలో పర్యావరణం పట్ల, ఎన్విరాన్మెంట్ల పట్ల మొత్తం కూడా నియంత్రించే సంస్థ. ఒక న్యాయస్థానానికి ఉండే అధికారాలు ఉంటాయి. పర్యావరణానికి సంబంధించి ఎలాంటి అంశాలైనా కూడా పర్యవేక్షిస్తుంది, తీర్పులు ఇస్తుంది. సో అలా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చాలా వరకు ప్రాజెక్టుల విషయంలో కానివ్వండి, పర్యావరణ సంబంధిత అంశాలు మనం చూస్తూ ఉంటాం. ఇటీవల కాలంలో యమునా నది విషయంలో తరచూ చెప్పాను. అండ్ ఇటీవల కాలంలో స్మార్ట్ టవర్ ఢిల్లీకి సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇన్వాల్వ్ అవ్వడం చూసాము. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గురించి తరచూ మీకు చెప్తున్నాను కాబట్టి ఈ రోజు మనకు కొత్త పరిచయం అవసరం లేదు. ఇటీవల నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇటీవల తరచూ వార్తలు ఇది కూడా పర్యావరణ సంబంధిత నియంత్రణ సంస్థ. ఇటీవల కాలంలో భారతదేశంలో రైల్వే స్టేషన్లను కూడా రెడ్, ఆరెంజ్, గ్రీన్ అని చెప్పేసి వర్గీకరణ చేసింది. ఎందుకంటే ఆ రైల్వే స్టేషన్లో వచ్చే వ్యర్థ పదార్థాల ఆధారంగా. సో సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గురించి కూడా తరచూ మనం చూస్తున్నాం. ఈ రోజున నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని ఒక ఆర్డర్ వేసింది. విత్ ఇన్ 3 months 3 నెలల లోపల భారతదేశంలో కొన్ని గైడ్ లైన్స్ తీసుకురండి, దేశమంతా కూడా అమలయ్యే విధంగా. ఎందుకు అంటే ఈరోజు సిగరెట్స్ ఉంటాయి, సిగరెట్స్ మరియు బీడీలు ఉంటాయి, వీటికి బట్స్ ఉంటాయి, బట్స్ BUTTS. బట్స్ అంటే సిగరెట్ మొత్తం కూడా తాగిన తర్వాత లాస్ట్కి ఉంటుంది కాటన్ లాగా. ఆ బట్స్ ఏవైతే ఉంటాయో పొగాకు పీల్చిన తర్వాత ఆ బట్స్ని ఎక్కడ పడితే అక్కడ పారేస్తారు. సో ఇలాంటి డిస్పోజల్ అనేవి వీటికి కూడా నియంత్రించే విషయంలో అవి నియంత్రిస్తూ ఒక ప్రదేశంలో పాడేయాలి. సో ఆ బట్స్ అన్ని కూడా క్లీన్లీనెస్ గా మనం మెయింటైన్ చేయాలి. ఎందుకంటే స్వచ్ఛ భారత్ అంటున్నాం, అన్ని విషయాల్లో స్వచ్ఛత ఉండాలి. చాలా మంది సిగరెట్ తాగేసేసి ఆ బట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇష్టం ఉన్నట్టు పారేస్తున్నారు. వీటిని నియంత్రించే విషయంలో ఈ డిస్పోజల్ సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ తీసుకురండి అని చెప్పేసి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని విత్ ఇన్ 3 months దేశమంతా కూడా అమలయ్యే విధంగా చూడండి. ఎందుకంటే ఈ బట్స్ వల్ల కూడా పర్యావరణానికి మన హాని కలుగుతుంది అని చెప్పేసి ఒక అంశాన్ని ప్రస్తావించారు. అండ్ గుర్తుంచుకోండి, ఇటీవల కాలంలో సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు ఈ బట్స్ కి సంబంధించి కూడా ఒక అంశాన్ని ప్రస్తావించారు, ఒక రిపోర్ట్ ఇచ్చారు. అదేంటంటే ఈ సిగరెట్ బట్స్ కానీ ఇలాంటి ఏవైతే ఉంటాయో ఇవి సెల్యులోజ్ అసిటేట్ తో తయారవుతాయి. సెల్యులోజ్ అసిటేట్ ఆ కాటన్ లాగా ఉంటుంది, సెల్యులోజ్ అసిటేట్ తయారవుతాయి. మరి దాని చుట్టూ ఒక పేపర్ ర్యాప్ ఉంటుంది, ఈ లోపల ఈ సెల్యులోజ్ అసిటేట్ ఉంటుంది అండ్ ఒక రేయాన్ క్లాత్ ఉంటుంది. సో దీని వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని కలగదు. ఎందుకంటే సెల్యులోజ్ అసిటేట్ అనేది పర్యావరణాన్ని నాశనం చేస్తుంది, కాలుష్యకారకమని ఏ రిపోర్ట్ కూడా చెప్పలేదు. ఎందుకు మరి ఇటువంటిప్పుడు ఇటువంటి ఏమంటే జస్ట్ స్వచ్ఛ భారత్లో భాగంగా వాటిని కూడా ఒక క్రమబద్ధీకరణ ఆధారంగా పాడేస్తే బాగుంటుంది అని చెప్పేసి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అడగడం జరిగింది. సో ఈ రకంగా బట్స్కి సంబంధించి కూడా ఒక అంశం. అండ్ పొగాకు అనేది ఎప్పుడైనా డేంజరే. సో ఆ పొగాకు ఆధారంగా మనకి May 31 ఎవ్రీ ఇయర్ పొగాకు వ్యతిరేక దినోత్సవం కూడా జరుపుకుంటాము. సో ఇదొకటి కూడా ఇటీవల నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏదైతే ఉందో ఆ కాలుష్య నివారణ నియంత్రణ మండలిని కొన్ని అంశాలతో ఆదేశించింది. 3 నెలల లోపల సిగరెట్ మరియు బీడీలకు సంబంధించి వాటి వెనుక కొనలు ఉండే బట్స్ ఏవైతే ఉంటాయో వాటి డిస్పోజల్ విషయంలో కూడా ఒక నియమావళిని తీసుకురండి దేశమంతా అమలయ్యేగా అని చెప్పారు. ఎందుకంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెప్పింది కాబట్టి ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఇది ఒకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఇటీవల కాలంలో OTT ప్లాట్ఫామ్స్ ఉంటాయి, ఓవర్ ద టీవీ మనం ఏవైతే ఉంటాయో ఇటీవల అన్ని సినిమాలు కూడా OTT ద్వారా రిలీజ్ అవుతున్నాయి. OTT విషయంలో కూడా కొన్ని అంశాలు ఉల్లంఘిస్తున్నారు. ఈరోజు షార్ట్ మూవీస్, వెబ్ సిరీస్ అన్నీ వస్తున్నాయి. కానీ మీరు సినిమాలో కనుక చూడండి, పొగాకు త్రాగడం హానికరం అని ముందే ఇస్తారు. సో డ్రింకింగ్ ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని చెప్పేసి, నా పేరు ముఖేష్ అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటారు. సో అలా అవేర్నెస్ క్రియేట్ చేస్తారు. కానీ OTTల విషయంలో, ఆ వెబ్ సిరీస్ విషయంలో, ఆ షార్ట్ మూవీస్ విషయంలో ఎవరు కూడా ఈ పొగాకు సంబంధించి నియంత్రణ చేయట్లేదని చెప్పేసి కూడా కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి హైకోర్టుల దృష్టికి, సుప్రీంకోర్టుకి. ఎందుకంటే OTTలు ఈరోజు ఒక ట్రెండింగ్గా ఉన్నాయి. సో అలాంటి ద్వారా కూడా వార్తలు చేరుతాయి, అవగాహన అనేది ఉండాలి. సో వాటిపైన కూడా OTTల విషయంలో కూడా ఈ పొగాకు సంబంధిత ప్రోడక్ట్స్ పైన నియంత్రణ నిషేధం అనేది చేయడానికి కూడా ఒకటి చెప్పడం జరిగింది. ఇది ఒకటి కూడా ఈరోజు ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఈరోజు స్టార్టప్ ర్యాంకింగ్స్ వార్తలు నిలిచాయి. స్టార్టప్ ర్యాంకింగ్స్ మనకు అంకుర పరిశ్రమలు అంటాము, అంకుర పరిశ్రమలు. సో స్టార్టప్స్
ఏ దేశంలో అయినా స్టార్టప్ల విషయంలో అభివృద్ధి చెందితే మ్యాక్సిమం ఆ దేశం టాప్లోకి వచ్చేస్తుంది. సో ఇటీవల కాలంలో తరచూ మనం స్టార్టప్ కంపెనీలు కూడా వార్తలు చూస్తున్నాం. ఎందుకంటే ఇటీవల ఢిల్లీ ఐఐటి బేస్లో ఒక స్టార్టప్ అని చెప్పేసి కరోనాకు సంబంధించి ఒకటి కనుగొన్నారని చెప్పాను. అండ్ మద్రాస్ ఐఐటికి సంబంధించి ఒక స్టార్టప్ అని చెప్పాను. సో అలా తరచూ స్టార్టప్లు వార్తలు నిలుస్తున్నాయి. అండ్ అంకుర పరిశ్రమలు ఏవైతే ఉంటాయో స్టార్టప్లను ప్రోత్సహించే ఉద్దేశంతో ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క అంశంతో ముందుకు వస్తున్నాయి. ఎగ్జాంపుల్ తెలంగాణ టీ హబ్ లాంటివి. సో అలాంటి స్టార్టప్ సంబంధించి రాష్ట్రాలన్నింటిలో కూడా స్టార్టప్ల విషయంలో ఏ రాష్ట్రం ముందుంది, ఏ రాష్ట్రం స్టార్టప్లకి ప్రోత్సాహం అధికంగా ఇస్తుందని చెప్పేసి ఒక ర్యాంకింగ్స్ ఇచ్చే వ్యవస్థను మొదలుపెట్టారు. అది సెకండ్ ఎడిషన్ ఈసారి. సో రెండవసారి ర్యాంకింగ్స్. ఈ ర్యాంకింగ్స్ ఎవరిస్తారు? స్టార్టప్లకు సంబంధించి రాష్ట్రాల కంటే అత్యధికంగా స్టార్టప్లకు ప్రోత్సాహం ఇచ్చేది టాప్ ప్లేస్ లో ఉంటుంది అన్నట్టు. సో వీటిని 5 కేటగిరీస్ గా రిలీజ్ చేశారు. సో ఇందులో ఎవరు రిలీజ్ చేస్తారంటే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. తరచూ దీని గురించి మీకు చెప్తున్నాను. ఇటీవల కాలంలో ఎఫ్డిఐలకు సంబంధించి ఎంతో వచ్చినాయి గడిచిన 6 నెలల్లో, సెకండ్ హాఫ్ ఆఫ్ ద లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అని చెప్పాను. అండ్ ఇటీవల కాలంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ సంబంధించి కూడా ఈ సంస్థ గురించి చెప్పాను. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పరిధిలో ఉంటుంది, వాణిజ్య మంత్రిత్వ శాఖ పరిధిలో. ఇటీవల స్టార్టప్స్ కి ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది. సో ఇటీవల రిలీజ్ చేసిన ప్రభుత్వం అలా దేశంలోని 22 రాష్ట్రాలు మరియు 3 కేంద్రపాలిత ప్రాంతాలు ఇవన్నిటిని కూడా కన్సిడర్ చేసేసుకొని దేశంలోని అన్ని ప్రాంతాలు మ్యాక్సిమం కన్సిడర్ చేసుకొని స్టార్టప్లకి ప్రోత్సాహం ఇస్తున్న రాష్ట్రాలు ఏది టాప్లో ఉంది, ఏది బాటంలో ఉంది అని చెప్పేసి ఒక కేటగిరీ చేశారు. అందులో 22 రాష్ట్రాల్లో కూడా ఎక్స్ కేటగిరీ, వై కేటగిరీ అని చెప్పారు. ఎక్స్ కేటగిరీలో ఏంటంటే ఆల్ యూనియన్ టెరిటరీస్ ఉంటాయి, కేంద్రపాలిత ప్రాంతాలు, ఎక్సెప్ట్ ఢిల్లీ ఉండదు. సో ఇందాక చెప్పాను, ఎక్స్ కేటగిరీ ఏమో స్టేట్స్, వై కేటగిరీ ఏమో మనకి ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి మరి కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి ర్యాంకింగ్. అంటే ఎక్స్ కేటగిరీలో ఏంటంటే అన్ని స్టేట్స్ ఉంటాయి ఎక్సెప్ట్ మనకి కొన్ని ప్రాంతాలు తప్పితే. ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ వై కేటగిరీలో ఉన్న అస్సాం ఏదైతే ఉంటుందో మనకి ఎక్సెప్ట్ అస్సాం అని ఏంటంటే 2 కేటగిరీలు జాగ్రత్తగా చూడండి. ఎక్స్ కేటగిరీ అంటే దేశంలోని అన్ని రాష్ట్రాలు ఉంటాయి. వై కేటగిరీ అంటే అన్ని ఈశాన్య రాష్ట్రాలు ఉంటాయి కానీ అస్సాం ఉండదు. అంటే అస్సాం ఎక్కడ ఉంటుంది? ఎక్స్ కేటగిరీలో ఉంటుంది. మరియు కేంద్రపాలిత ప్రాంతాలన్నీ కూడా వై కేటగిరీలో ఉంటాయి కానీ ఢిల్లీ మాత్రం ఉండదు. ఢిల్లీ ఎక్స్ కేటగిరీలో, అంటే ఎక్స్ కేటగిరీలో అన్ని రాష్ట్రాలు ఉంటాయి. దాంతో పాటు ఈశాన్య రాష్ట్రమైన అస్సాం ఉంటుంది మరియు కేంద్రపాలిత ప్రాంతమైన ఢిల్లీ కూడా ఉంటుంది. అంటే అవన్నిటిని కూడా ఎక్స్ కేటగిరీ కింద తీస్తారు. సో వై కేటగిరీ, ఎక్స్ కేటగిరీలో ఎవరు టాప్ ఉన్నారని చెప్పేసి ఒక ర్యాంకింగ్ వార్తలు నిలిచింది. ఇందులో కొన్ని అంశాలు ఏంటంటే బెస్ట్ పర్ఫార్మర్ అంటే మంచి అంశాలతో ముందుండి స్టార్టప్లకు అత్యధికంగా ప్రోత్సహిస్తున్న రాష్ట్రం అన్నట్టు. సో అలా సెకండ్ టాప్ పర్ఫార్మర్స్, థర్డ్ లీడర్స్, ఆస్పైరింగ్ లీడర్స్, ఎమర్జింగ్ అంటే ఇప్పుడిప్పుడే స్టార్టప్స్ ప్రారంభమవుతున్నాయని. సో ఇందులో అన్నిట్లో కూడా గుజరాత్ రాష్ట్రం మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ ఆస్పైరింగ్ లీడర్స్ 4th కేటగిరీలో తెలంగాణ ఉంది, తెలుగు రాష్ట్రం. అండ్ ఆంధ్రప్రదేశ్ వచ్చేసి ఇప్పుడిప్పుడే ఎమర్జింగ్ ప్రాంతాల్లో ఉంది. సో అది ఎక్స్ కేటగిరీ ర్యాంకింగ్స్లో. అంటే ఎక్స్ కేటగిరీ అంటే అన్ని రాష్ట్రాలు విత్ అస్సాం, ఢిల్లీ కన్సిడర్ చేసేసుకుంటే గుజరాత్ టాప్ ప్లేస్లో ఉంది, స్టార్టప్లకి అత్యధిక ప్రోత్సాహం ఇస్తుంది అన్న అంశం గుర్తుంచుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్. అందులో తెలంగాణ వచ్చేసి 4th కేటగిరీ ఆస్పైరింగ్ లీడర్స్ కేటగిరీలో ఉంది. ఎక్స్ కేటగిరీలోనే ఇంకొక కేటగిరీ ఆస్పైరింగ్ లీడర్స్. అండ్ ఆంధ్రప్రదేశ్ వచ్చేసి మనకి ఎమర్జింగ్ స్టార్టప్ కేటగిరీలో ఉంది, ఇది ఒకటి. అండ్ వై కేటగిరీ మన కేంద్రపాలిత ప్రాంతాలు అన్నాను, ఎక్సెప్ట్ ఢిల్లీ మరియు ఈశాన్య రాష్ట్రాలు ఎక్సెప్ట్ అస్సాం. అందులో టాప్ ప్లేస్లో ఉంది ఏంటంటే అండమాన్ నికోబార్. సో ఈ రకంగా ర్యాంకింగ్స్ అని ఇవ్వడం జరిగింది. అండ్ గుర్తుంచుకోండి, స్టార్టప్ల పరంగా దాదాపు దేశంలో ఎంత ప్రోత్సాహం ఇస్తే ఆర్థిక పరంగా అంత వృద్ధి సాధిస్తాము, ఇదొకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అలా దాదాపు దేశం అంతా కూడా ఇప్పటి వరకు 28,000 స్టార్టప్స్ ఉన్నాయి. అండ్ ఇండియా ప్రపంచంలో 3rd లార్జెస్ట్ స్టార్టప్ హబ్. అంటే ప్రపంచంలోని స్టార్టప్స్ ఎక్కువ ఉన్న దేశాల్లో ఇండియా 3rd ప్లేస్లో ఉంది. సో ఈ రకంగా దాదాపు 36 రెగ్యులేషన్స్ ద్వారా స్టార్టప్స్లని భారత ప్రభుత్వం కంట్రోల్ చేస్తుంది. దాదాపు 29 అన్ని రాష్ట్రాల్లో కూడా ఈరోజు స్టార్టప్స్ ఉన్నాయి. సో ఈ రకంగా స్టార్టప్లకు సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ వార్తలు నిలిచింది. టాప్ ప్లేస్లో గుజరాత్, అదొకటి గుర్తుంచుకోండి. అండ్ వై కేటగిరీలో అండమాన్ నికోబార్. అండ్ స్టార్టప్లకి భారత ప్రభుత్వం ఎలా ప్రోత్సహిస్తుందంటే స్టార్టప్ ఫండ్, ఇండియన్ స్టార్టప్ ఫండ్ అంటే స్టార్టప్ ఫండ్ కోసం దాదాపు 10,000 కోట్ల రూపాయలు కేటాయించింది ఇప్పటి వరకు. అండ్ నిన్నటి క్లాస్లో కూడా చూసాం మనం అరైజ్ అనే ఒక ప్రోగ్రామ్, నీతి ఆయోగ్ పరిధిలో అరైజ్ ప్రోగ్రాము, అటల్ ఇండియా న్యూ ఛాలెంజ్ అని చెప్పేసి మరియు ఎయిమ్ క్రెస్ట్ అనే అంశంతో అనే అంశాన్ని కూడా తీసుకొచ్చింది స్టార్టప్లు ప్రోత్సహించడం. ఇవన్నీ మనం చర్చించుకున్నాం క్రితం క్లాస్లో, అందుకే ఫాస్ట్ చెప్పాను. అండ్ దీంతో పాటు నేషనల్ స్టార్టప్ అడ్వైజరీ కౌన్సిల్ కూడా ఏర్పాటు చేసింది. భారతదేశంలో స్టార్టప్లకు సంబంధించి మాక్సిమం ప్రోత్సాహకము ఈరోజు భారత ప్రభుత్వం ఇస్తుంది. సో ఇందులో భాగంగా స్టార్టప్ ర్యాంకింగ్స్లలో టాప్ ప్లేస్లో ఉన్న రాష్ట్రం ఏది అంటారు. ఇందులో ఎక్స్ కేటగిరీలో రాష్ట్రాలు ఉంటాయి. అందులో గుజరాత్ టాప్ ప్లేస్లో ఉంది, ఆంధ్రప్రదేశ్ లాస్ట్ కేటగిరీలో ఉంది, లాస్ట్ బట్ 1లో
మనకి తెలంగాణ ఉంది. అండ్ వై కేటగిరీలో ఎవరున్నారంటే అండమాన్ నికోబార్. అలా అద్భుతంగా పర్ఫామ్ చేస్తున్న ఆధారంగా ఈరోజు కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ అన్ని రంగాలు చూస్తే గుజరాత్ టాప్లో ఉంది. అందుకే చూడండి గుజరాత్లో చాలా పెట్టుబడులు రావడం అవి చూస్తూ ఉంటాం. సో ఇది స్టార్టప్లకు సంబంధించిన కొన్ని అంశం బేసిక్. ఇంకా మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ మనం ఇవన్నీ కూడా ప్రోత్సాహక పథకాలు స్టార్టప్లకు ఏవేవి ఇస్తుంది ప్రభుత్వం అని అవన్నీ కూడా మనం క్రితం క్లాస్లో చూసాం కాబట్టి అవన్నీ కూడా అవుట్లైన్ ఇచ్చాను. సో ఈరోజు నెక్స్ట్ టాపిక్. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మీథేన్కి సంబంధించిన అంశం. మీథేన్. సో ఇటీవల మీథేన్ నిల్వలకు సంబంధించిన అంశం అన్ని వార్తాపత్రికల్లో వచ్చింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ప్రస్తుతము పర్యావరణానికి సంబంధించి కొన్ని ఇంధన వనరులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అని వస్తే ఖచ్చితంగా చూడండి. సో మీథేన్ హైడ్రేట్ నిల్వలకు సంబంధించి ఇటీవల ఏ సంస్థ పరిశోధనలో భాగంగా తెలిసింది అంటే అగార్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. అగార్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. అండ్ గుర్తుంచుకోండి, అగార్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంబంధించిన బిట్ రాబోతున్న ఎగ్జామ్లో ఖచ్చితంగా అడుగుతారు. అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనం చూస్తాం కొన్ని రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పేర్లు కానివ్వండి, అది ఎక్కడ ఉందని హెడ్ క్వార్టర్ సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు. సో అగార్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రస్తుతం భారతదేశంలో చాలా ప్రయోగాలకు సంబంధించి తరచూ వార్తాపత్రికల్లో కనబడుతుంది. సో ఇలాంటి ఏమైనా ఇన్ఫర్మేషన్ కనుక చూడండి. ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఇటీవల అగార్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మరియు నీరీ సంస్థ, నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇటీవల ఈ రెండు సంస్థలు కూడా సంయుక్తంగా చేసిన ప్రయోగాల్లో భాగంగా పరిశోధనలో భాగంగా మహారాష్ట్రలోని బుల్ద్వానా ప్రాంతంలో ఉన్న లూనార్ లేక్, మనందరికీ తెలిసి ఇటీవల కాలంలో లూనార్ లేక్ తరచూ వార్తల్లో నిలిచింది. ఆ లూనార్ లేక్ ఏదైతే ఉందో అందులోని వాటర్ పింక్ రంగులోకి మారి ప్రపంచాన్నే ఆశ్చర్యానికి గురి చేసింది. అలాంటి పింక్ రంగుకి కారణాలు ఏంటి అసలు అని చెప్పేసి ఆ వాటర్ శాంపుల్స్ ఉంటాయి కదా, ఆ వాటర్ శాంపుల్ పైన ప్రయోగం చేసిన సంస్థలు అగార్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మరియు నీరీ సంస్థ. సో అలా హాలో ఆర్కియా కారణంగా ఈ రోజున ఆ పింక్ కలర్ మానే అని చెప్పేసి ఒక అంశాన్ని కూడా మనకు చెప్పారు. అలాంటి సంస్థలు ఈ రోజున రీసెర్చ్ రిలేటెడ్ ఇష్యూస్ లో ఏవైతే తరచూ వార్తలు కనబడతాయో ఆ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది వాటికి సంబంధించి ఇన్ఫర్మేషన్స్ కొంచెం చూసుకోండి. సో ఈ రోజు అగార్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పూణే కేంద్రంగా పనిచేస్తుంది. పూణే. సో ఇటీవల వీరి యొక్క ప్రయోగాల్లో భాగంగా కొన్ని పరిశోధనలో భాగంగా ఒక అంశాన్ని చెప్పారు. ఆ అంశాన్ని ఎందులో చెప్పారంటే మెరైన్ జీనోమిక్స్ అనే ఒక జర్నల్ ఉంటుంది. అండ్ గుర్తుంచుకోండి, మెరైన్ అని ఎక్కడున్నా గుర్తుంచుకోండి, అది సముద్ర సంబంధిత అంశం అన్నట్టు. మెరైన్ సాల్ట్ వాటర్ సంబంధించిన అంశం. సో అలా మెరైన్ జీనోమిక్స్ అనే జర్నల్ ద్వారా అగార్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు ఒక అంశాన్ని ప్రసంగించారు. అదేంటంటే కేజీ బేసిన్ ప్రాంతంలో మీథేన్ హైడ్రేట్ నిల్వలు అద్భుతంగా ఉన్నాయి. మీథేన్ హైడ్రేట్ నిల్వలు చాలా ఉన్నాయి. పుష్కలమైన మీథేన్ నిల్వలు భారతదేశంలో ఉన్నాయి. సో దానికి సంబంధించి ఏమని చెప్పారంటే 0.56 to 7.68 లక్షల కోట్ల ఘనపుటడుగుల మీథేన్ నిల్వలు ఈరోజు కేజీ బేసిన్లో ఉన్నాయి అని చెప్పేసి ఒక జర్నల్లో మెరైన్ జీనోమిక్స్ అనే జర్నల్ ద్వారా ప్రపంచానికి చెప్పారు. సో దీన్ని ఎవరు ధృవీకరించారంటే కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ కూడా ధృవీకరించింది. ఎందుకంటే ఏదైనా కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ధృవీకరించడం జరిగింది. సో ఈ నిల్వలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం ప్రపంచంలోని మీథేన్ నిల్వలలో రెట్టింపు నిల్వలు కేవలం కేజీ బేసిన్లో ఉన్నాయి. మరి దీనివల్ల లాభం ఏం జరుగుతుంది భారతదేశానికి అంటే మనం తరచూ చూస్తున్నాం. ఎగ్జాంపుల్ సోలార్ ఎనర్జీ అనుకుంటున్నాం, ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటున్నాం. సో దానికి సంబంధించి కొంతమంది పాలసీలు కూడా తీసుకొస్తున్నారు. అండ్ తరచూ రోజు ఒక అంశాన్ని మనం చూస్తున్నాం. సోలార్ ఎనర్జీ, సౌరశక్తికి సంబంధించిన అంశం ఎందుకు చూస్తున్నాం అంటే ఈ రోజు మానవుని యొక్క ప్రయోగాలు కానివ్వండి, మానవుని యొక్క వాడకం ఏ రకంగా ఉండాలంటే ప్రకృతిని నాశనం చేసే విధంగా ఉండకూడదు, ప్రకృతిని కాపాడే విధంగా ఉండాలి. అందుకే సస్టైనబుల్ డెవలప్మెంట్ కాన్సెప్ట్ లో భాగంగా ఇంధన వనరులు కూడా ఈ రోజు ఏవైతే ఉంటాయో కాలుష్యాన్ని వెదజల్లే ఇంధన వనరులు తగ్గించాలి. ఈ రోజు ఎకో ఫ్రెండ్లీ ఎనర్జీ సోర్సెస్ మీథేన్ హైడ్రేట్ అంటే పర్యావరణానికి ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తుంది. సో అలా పర్యావరణానికి ఎలాంటి కాలుష్యకారకంగా ఉండదు ఈ మీథేన్ హైడ్రేట్. ఎందుకంటే ఇంధన వనరులకు సంబంధించి అండ్ దీనికి సంబంధించి మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా ఒక బిట్ దాదాపు ఎన్నో ఒక బిట్ తరచు పడుతుంది. ప్రస్తుతం వరి పంటల ప్రాంతంలో వెదజల్లే వాయువు ఏంటి అంటారు. సో ఆ వరి పంటల నుండి వచ్చే ఒక గ్యాస్ ఏది వస్తుంది అంటే మీథేన్ గ్యాస్. సో ఎక్కడైతే మనకి ప్యాడీ క్రాప్ ఉంటుందో ఆ ప్యాడీ క్రాప్ నుండి ఎక్కువ మీథేన్ గ్యాస్ అనేది వెదజల్లడం జరుగుతుంది. ఇది ఒకటి కూడా చాలా ఎగ్జామ్స్ అడుగుతున్నారు, అది ఒక ఎక్స్ట్రా పాయింట్ రాసుకోండి. సో ఈరోజు మీథేన్ హైడ్రేట్ ఏర్పాటు అవ్వడానికి కారణమైన సూక్ష్మజీవులు ఏంటి అంటారు. ఎందుకంటే ఒక బయోజెనిక్ సూక్ష్మజీవి మీథేన్ అనేది బయోగ్యాస్. సో ఈరోజు ఈ మీథేన్ బయోగ్యాస్ ఏర్పడడానికి మెథనోజెనిక్
మెథనోజెనిక్ సూక్ష్మజీవులు కారణం. సో మెథనోజెనిక్ అనే పేరు గుర్తుంచుకోండి. ఈ మెథనోజెనిక్ సూక్ష్మజీవులు ఎక్కడైతే ఉంటాయో ఆ మెథనోజెనిక్ సూక్ష్మజీవులు ఉత్పత్తి చేసే గ్యాస్ ఈరోజు మీథేన్ గ్యాస్. సో అలాంటి మీథేన్ గ్యాస్ ఈరోజు మీథేన్ హైడ్రేట్ రూపంలో ఉంది. ఇది భారతదేశానికి ప్రస్తుతం ఇంధన వనరుల విషయంలో చాలా అద్భుతమైన లాభం చేకూరుతుంది అండ్ ఎకో ఫ్రెండ్లీ ఇంధన వనరులు అని చెప్పడం జరిగింది. ఇది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఈ కేజీ బేసిన్ తో పాటు ఇంకో 2 ప్రాంతాలు కూడా సూచించారు. ఈ ప్రాంతాల్లో కూడా ఈ మీథేన్ హైడ్రేట్ నిల్వలు ఉన్నాయి. ఇది కూడా చాలా అడ్వాంటేజ్ అన్నారు. ఆ 2 ప్రాంతాలు ఏంటంటే ఒకటి మహానది పరివాహిక ప్రాంతము, 2 అండమాన్ నికోబార్ తీర ప్రాంతాలు. ఇక్కడ కూడా మీథేన్ నిల్వలు ఉన్నాయి. సో ఇది భారత్కి చాలా లాభం చేస్తుంది అని చెప్పేసి మీథేన్కి సంబంధించిన ఒక అంశం వార్తలు నిలిచింది. ఖచ్చితంగా వస్తాయి ఇలాంటి బిట్స్. సో దానికి సంబంధించి అగార్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంబంధించి చూడండి. ఎందుకంటే ఇంధన వనరులకు సంబంధించి ఈరోజు ప్రపంచం అంతా కూడా దేనికోసం పోరాడుతోందంటే ఇంధన వనరులు. సో అలాంటి ఇంధన వనరులు ఎకో ఫ్రెండ్లీగా ఉండాలి. అది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఇంధన వనరులు ఈరోజు మనకి థర్మల్ ఇంధన వనరులు ఉన్నాయి, కానీ దీని ద్వారా కాలుష్యం అనేది చాలా దారుణంగా జరుగుతోంది. అలా క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్ చూస్తున్నాం. సో అలాంటివన్నీ అరికట్టాలంటే మనకు ఎకో ఫ్రెండ్లీ ఇంధన వనరులు వాడాలి. ఇది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్. ఈరోజు మీథేన్ హైడ్రేట్ నిల్వలు కేజీ బేసిన్ లో ఉన్నట్టుగా ఈ రోజున అగార్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు మెరైన్ జీనోమిక్స్ జర్నల్ ద్వారా చెప్పారు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ టాపిక్ ఈరోజు హౌసింగ్ ఫర్ ఆల్. అందరికీ ఇల్లు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ప్రతిసారి మనం చూస్తాము. అలా 2022 సంవత్సరానికల్లా భారతదేశంలోని ప్రతి వ్యక్తికి కూడా గృహ సౌకర్యాలు కల్పించాలి, అందరికీ ఇల్లు ఉండాలి అని చెప్పేసి 2015లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఆవాస్ యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా దేశంలోని అన్ని ప్రాంతాల్లో కూడా గృహ నిర్మాణాలు జరుగుతున్నాయి. సో ఈ లాక్డౌన్ కాలంలోనే దాదాపు 18 లక్షల ఇళ్ళు అనేవి మాక్సిమం పూర్తవడానికి వచ్చాయి అని చెప్పారు. అందులో భాగంగా ఈరోజు 1.75 lakh హౌసెస్ అంటే 1,75,000 ఇళ్ళకి సంబంధించి నిర్మాణం జరిగింది. మధ్యప్రదేశ్లోని దాదాపు 12,000 గ్రామాల్లో ఈ సెప్టెంబర్ 12వ తేదీన ఈ 1,75,000 ఇళ్ళు ఏవైతే ఉంటాయో వీటి యొక్క గృహ ప్రవేశం కూడా వర్చువల్ గా చేయడం జరిగింది ప్రధాని నరేంద్ర మోడీ గారు. సో దాదాపు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని 12,000 గ్రామాల్లో నిర్మితమైన 1,75,000 ఇళ్ళ యొక్క గృహ ప్రవేశ కార్యక్రమం అనేది జరిగింది. అండ్ గుర్తుంచుకోండి, దీని ద్వారా ప్రధాని కొన్ని ప్రసంగాలు కూడా ఇచ్చారు. అవేంటంటే అంతకుముందు యావరేజ్గా ఒక ఇల్లు నిర్మాణం జరగాలంటే 120 to 130 డేస్ పట్టేది. కానీ ప్రస్తుతం కేవలం 45 నుండి 60 రోజుల్లో ఇంటి నిర్మాణం పూర్తవుతోంది అన్నారు. అండ్ దీని వెనుక కూడా ఏంటంటే ఇటీవల కాలంలో వలస కూలీలు అందరూ కూడా వారి యొక్క ఉపాధి కోల్పోయి స్వస్థలాలకు చేరుకున్నారు. అలా స్వస్థలాలకు చేరుకున్న వలస కూలీలు ఎవరైతే ఉన్నారో ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిర్మాణ రంగానికి సంబంధించి పనులు అప్పజెప్పడం ద్వారా వారికి కూడా ఉపాధి కలుగుతోంది. అండ్ లేబర్ ఫోర్స్ కూడా ప్రస్తుతం అవైలబుల్ ఉంది కాబట్టి గృహ నిర్మాణాలు అనేవి అద్భుతంగా వేగవంతం అవుతున్నాయి అని చెప్పేసి ఒక అంశాన్ని చెప్పారు. సో ఈ రకంగా ఇటీవల వర్చువల్ గా 1,75,000 గృహ నిర్మాణాలు పూర్తయి గృహ ప్రవేశం చేసింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశము 12,000 గ్రామాల్లో నిరుపేదలందరికీ కూడా ప్రభుత్వం ముందుండి ఈరోజు ఇంటి నిర్మాణాన్ని చేపడుతుంది. అలా ఎగ్జాంపుల్ తెలంగాణలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని ఒక్కొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉంటుందో ఇందులో భాగంగా వారు కూడా అమలు చేస్తారు. అది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఇటీవల తరచూ మధ్యప్రదేశ్ సంబంధించి ఏదో ఒక అంశాన్ని మనం చూస్తున్నాం. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. సో ఇది ఒక సోషల్ ఇష్యూ. అండ్ ఇంకొకటి సోషల్ ఇష్యూస్లో భాగంగా ఈరోజు వైద్యానికి సంబంధించిన కొన్ని అంశాలు ఉన్నాయి. వైద్య రంగానికి సంబంధించి ఒకటి సుప్రీంకోర్టు ఈరోజు 2 అంశాలను ప్రస్తావించింది. ఒకటి అంబులెన్స్ విషయంలో, సో అంబులెన్స్ విషయంలో ఒక అంశాన్ని ప్రస్తావించింది. అండ్ దాంతో పాటు ఈరోజు ఆయుష్మాన్ భారత్ లో భాగంగా కూడా సుప్రీంకోర్టు కొన్ని రాష్ట్రాల సిఎస్లకి లేఖలు అడిగింది. సో అంబులెన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇటీవల మనం చూస్తున్నాం కరోనా పరిస్థితుల కాలంలో అంబులెన్స్ల యొక్క ధరలు విపరీతంగా వసూలు చేస్తున్నారు. చాలా రాష్ట్రాలు జరుగుతుంది. ప్రస్తుతం కరోనా ప్రపంచాన్ని కుదిపేస్తోంది, దారుణంగా దెబ్బతీస్తుందంటే ఈ ధరలు పెంచడము, ఈ ధరల ద్వారా అత్యధిక మొత్తంలో
కరోనా వ్యాధిగ్రస్తులకు ఎసెన్షియల్ గా ఇవ్వాల్సిన సర్వీసెస్ ను కూడా ధరలు ఎందుకు పెంచుతున్నారు, అసలు ధరల ద్వారా ఎందుకు ఇప్పుడు ప్రామాణికంగా చూస్తున్నారు అని చెప్పేసి సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలకి కూడా ఒక ఆదేశం ఇచ్చింది. ధరల నియంత్రణ చేయండి. సో ప్రస్తుత పరిస్థితుల్లో ధరలు ఇంపార్టెంట్ కాదు, ప్రాణాలు ఇంపార్టెంట్. ఎందుకంటే అంబులెన్స్ సర్వీసులు అనేది అందరికీ దక్కాలి అని చెప్పేసి అంబులెన్స్ ధరలకు సంబంధించి ఒక అంశాన్ని అన్ని రాష్ట్రాలను అడిగింది. ఇది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్. అంబులెన్స్ సంబంధించి మనం కూడా తరచు ఎగ్జాంపుల్ చూడండి, బయట పరిస్థితులు మనకు తెలియట్లేదు, బయట చాలా జరుగుతున్నాయి. అంబులెన్స్ ధరలు పెరగడం కానివ్వండి, అంబులెన్స్ రాకపోవడాలు కానివ్వండి, ప్రైవేట్ అంబులెన్స్లు కానివ్వండి, ప్రైవేట్ టెస్టింగ్ సెంటర్లలో విపరీతంగా డబ్బులు వసూలు చేయడం కానివ్వండి, అలా కోవిడ్ హాస్పిటల్లో కూడా విపరీతమైన డబ్బులు వసూలు చేయడం చాలా జరుగుతున్నాయి. సో వీటిపైన సుప్రీంకోర్టు స్పందించడం జరిగింది. అండ్ ఇంకొక అంశం, ఆయుష్మాన్ భారత్. కేంద్ర ప్రభుత్వం అందరికీ వైద్యం, అందరికీ గృహం అన్నాను ఇంతకుముందు, అందరికీ వైద్యంలో భాగంగా ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం తీసుకొచ్చింది. అలా దేశమంతా కూడా ఆరోగ్య సంబంధిత అంశాలను పరిగణన తీసుకొని ఆయుష్మాన్ భారత్ వన్ నేషన్ వన్ హెల్త్ ప్రోగ్రామ్ లో భాగంగా తీసుకొచ్చింది. కానీ కొన్ని రాష్ట్రాలు ఆయుష్మాన్ భారత్ ని అమలు చేయట్లేదు. ఎగ్జాంపుల్ తెలంగాణ, ఒడిషా, వెస్ట్ బెంగాల్ అండ్ కేంద్రపాలిత ప్రాంతము లెజిస్లేచర్ ఢిల్లీ, దేశ రాజధాని ఢిల్లీ ప్రభుత్వం. ఈ రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాలు ఆయుష్మాన్ భారత్, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ ని ఎందుకు అమలు చేయట్లేదు అని చెప్పేసి ఒక అంశాన్ని ప్రస్తావిస్తూ ఈ సిఎస్ లో రాష్ట్రాలకు చీఫ్ సెక్రటరీ ఉంటారు కదా, ప్రధాన కార్యదర్శి, వారికి లేఖలు రాసింది, సమాధానాన్ని ఇవ్వండి త్వరలో అని చెప్పారు. ఎందుకంటే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొన్ని పథకాలు దేశమంతా అమలు అవుతే దానివల్ల లాభాలు ఎక్కువ ఉంటాయని చెప్పేసి, కానీ ఈ రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు వాదిస్తున్నాయి ఏంటంటే మా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వైద్య సంబంధిత పథకాలు ఇంతకంటే బాగున్నాయని చెప్పేసి వీరు చెప్తున్నారు. ఇది ఒకటి కూడా ఈరోజు ఇంపార్టెంట్. సో వైద్య సంబంధిత అంశాలు. అండ్ ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్, ఈరోజు కరోనాకి సంబంధించి, కరోనా ఇది కూడా హెల్త్ ఇష్యూయే. కరోనాకి సంబంధించి కరోనా పరీక్షల నిర్ధారణ కోసము భారతదేశంలోనే మొట్టమొదటి కోవిడ్ టెస్టింగ్ ల్యాబ్, COVID-19 టెస్ట్ ల్యాబ్, మొట్టమొదటి అంటున్నాను, COVID-19 టెస్ట్ అంటున్నాను, చాలా మందికి అర్థమై ఉంటుంది. కానీ కోవిడ్ పరీక్ష కేంద్రాలు చాలా ప్రాంతాల్లో ఉన్నాయి ఈ రోజున. కానీ ఒక ఎయిర్పోర్ట్, భారతదేశంలోనే మొట్టమొదటి ఎయిర్పోర్ట్ ఏంటి? COVID-19 టెస్ట్ సెంటర్ అంటారు. అంటే COVID-19 వ్యాధికి సంబంధించి మనం నిర్ధారణ చేసుకోవాలి టెస్ట్ సెంటర్స్ ఉంటాయి కదా, అలా ఒక ఎయిర్పోర్ట్ లో కూడా ఈరోజు COVID-19 టెస్ట్ సెంటర్ ని ఏర్పాటు చేశారు. అలా దేశంలో ఉన్న అన్ని విమానాశ్రయాల్లో కూడా మొట్టమొదటి కోవిడ్ టెస్టింగ్ సెంటర్ ఏ విమానాశ్రయం, ఈ విమానాశ్రయాల విషయంలో ఏ విమానాశ్రయంలో ఏర్పాటు చేయబడింది అంటారు? ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ టెర్మినల్. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ టెర్మినల్ ఎక్కడ ఉంటుంది? దేశ రాజధాని ఢిల్లీకి సంబంధించి చాలా పెద్ద ఎయిర్పోర్ట్. ఎందుకంటే ప్రస్తుతం ప్రయాణికులకు సంబంధించి విమానాల యొక్క సౌకర్యాలు అనేవి అందుబాటులోకి వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో వ్యాధి వ్యాప్తి జరగకుండా, వ్యాధి ఎప్పుడు వ్యాప్తి జరగదు, ఆ పేషెంట్ ఎవరైతే ఉన్నారో, కోవిడ్ పాజిటివ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తిస్తే వారి నుండి 10 మందికి వ్యాప్తి కాదు. సో అలా గుర్తించడానికి పరీక్షలు చేయాలి. అందులో భాగంగా పరీక్షా కేంద్రాల్లో COVID-19 టెస్ట్ ల్యాబ్లను ఈ రోజు ఢిల్లీలో ఏర్పాటు చేశారు. ఢిల్లీ విమానాశ్రయంలో దేశంలోనే మొట్టమొదటి విమానాశ్రయం COVID-19 టెస్ట్ ల్యాబ్ విషయంలో. ఇది ఒకటి ఇంపార్టెంట్. అలా ఎవరైతే టెస్ట్ చేసుకుంటారో, ఎగ్జాంపుల్ ప్రయాణికులు ఉంటారు కదా, కొంతమంది వెయిట్ చేస్తూ ఉంటారు చాలా వరకు ఫ్లైట్ టైం కోసం. ఆ టైం లోపల వీరికి టెస్టింగ్ చేసుకుంటే వితిన్ 4 to 6 hours లో వారి యొక్క రిజల్ట్ కూడా ఇస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ విమానయాన రంగానికి సంబంధించి ఇంకొక అంశం ఈరోజు, ఆ అంశం ఏంటంటే 13th ఎడిషన్ ఆఫ్ ఎయిరో ఇండియా అంటే ప్రతి 2 ఏళ్లకోసారి కూడా వాయుసేనకి సంబంధించి ఒక ఎగ్జిబిషన్ విన్యాసం జరుగుతుంది, ఎయిరో ఇండియా సమ్మిట్ అని చెప్పేసి. అలా 2 ఏళ్లకోసారి ఈసారి జరుగుతుంది 13వ అని చెప్పేసి. దీనికి సంబంధించి మీకు 15 రోజుల కిందనే కర్ణాటక యలహంకలో జరగబోతుంది. ప్రభుత్వం ఇంకా అధికారికంగా ధృవీకరించలేదని చెప్పాను. సో ఈ రోజున రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ధృవీకరించారు. సో ఓల్డ్ టాపికే మళ్ళీ ఈరోజు వార్తలు ఇచ్చింది. 13th ఎడిషన్ ఆఫ్ ఎయిరో ఇండియా ఎక్కడ జరగబోతుంది అంటే కర్ణాటక కేంద్రంగా జరుగుతుంది. యలహంక ఎక్కడుంది? బెంగళూరు సిటీ జస్ట్ అవుట్స్కర్ట్స్ లో ఉంటుంది. యలహంక ప్రాంతంలో జరుగుతుంది. February 3 నుండి February 7 వరకు 2021లో జరుగుతుంది. 13th ఎడిషన్ ఈసారి జరిగేది అని చెప్పేసి ఒక అంశం కూడా వార్తలు నిలిచింది. అండ్ కరోనాకి సంబంధించి ఇంకొక అంశం ఉంది ఈరోజు. సో అదేంటంటే కరోనా పరిస్థితుల కాలంలో ప్రపంచానికి హీరో అయ్యారు ఒక వ్యక్తి భారతదేశంలో, సోను సూద్ గారు. చాలా వరకు కూడా చారిటీ కార్యక్రమాలు చేశారు, చాలా వరకు సోషల్ సర్వీసులు చేశారు. ఇలాంటి అంశాల ద్వారా చాలా వరకు కూడా ఈరోజు హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు.
సో ప్రస్తుతం సినిమా రంగానికి సంబంధించి ఇద్దరు పేర్లు ఎక్కువ వినబడుతున్నాయి. ఒకటి సోను సూద్, ఒకటి వివాదాస్పదాల విషయంలో కంగనా రనౌత్. సో ఈరోజు సోను సూద్ గారు తను చేసిన సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో మనం చూస్తున్నాం. లాక్డౌన్ కాలంలో వలస కార్మికులను స్వస్థలాలకు చేర్చాలనే ఉద్దేశంతో వారికి కొన్ని ప్రయాణ సౌకర్యాలు కల్పించాడు. వారికి సంబంధించి దగ్గరుండి మరి చూసుకున్నాడు. అండ్ విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకురావాలని చెప్పేసి భారత ప్రభుత్వం తీసుకొచ్చిన వందే భారత్ మిషన్తో పాటు సముద్ర సేతుతో పాటు తను కూడా కొన్ని ప్రైవేట్ విమానాల ద్వారా కూడా తీసుకొచ్చాడు. అండ్ దీంతో పాటు ఇటీవల ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒక రైతుకు సంబంధించి దేశమంతా కూడా దృష్టి రావడం జరిగింది. అండ్ ఇటీవల కాలంలో వలస కార్మికులు ఎవరైతే ఉన్నారో ఉపాధి కోల్పోయిన వారు కానివ్వండి, ఈరోజు ఉద్యోగాలు కోల్పోయిన యువతకు సంబంధించి ఒక యాప్ని కూడా తీసుకొచ్చారు, ప్రవాసీ రోజ్గర్ అని చెప్పేసి. సో ఇలాంటి అంశాలతో తరచూ సోను సూద్ గారు వార్తలు నిలుస్తున్నారు. ఈ రోజున కూడా సోను సూద్ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ స్కాలర్షిప్ల అంశంతో వార్తలు నిలిచారు. స్కాలర్షిప్ అంటే ఏంది? ఎడ్యుకేషన్ రిలేటెడ్. ఈరోజు విద్యా వ్యవస్థకి సంబంధించి సోను సూద్ గారి మదర్ పేరు సరోజ్ సూద్ గారి పేరిట తను ఎవరంటే ఒక ప్రొఫెసర్. సో తన పేరిట ఈరోజు తన జ్ఞాపకార్థము ఒక స్కాలర్షిప్ కార్యక్రమం తీసుకొస్తాను. దేశమంతా కూడా స్కూల్ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి యాన్యువల్ ఇన్కమ్ 2 లక్షల లోపు ఉన్న వాళ్ళని క్రైటీరియా తీసుకొని వారికి స్కాలర్షిప్లు కూడా ఇస్తాము. అండ్ దాంతోపాటు ట్యూషన్ ఫీ లేదా స్కూల్ ఫీ ఏదంటే స్కూల్ ఫీ కూడా మేమే కడతాము. అండ్ దాంతోపాటు వారికి సంబంధించిన వైద్య సదుపాయాలు ఇస్తాము మరియు ఆహార సదుపాయాలు అన్ని కూడా మా సంస్థనే ఇస్తుందని చెప్పేసి సోను సూద్ ముందుకు వచ్చాడు. అలా 2 లక్షల కండిషన్ తీసుకున్నాడు. ఎందుకంటే పేదవారిని టార్గెట్ చేస్తూ వారికి కొన్ని అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి. అండ్ దీనికి ఒక కండిషన్ కూడా పెట్టారు, ఎవరైతే మెరిట్ ఉంటుందో మంచి మార్కులు తెచ్చుకున్న స్టూడెంట్స్కి ఈరోజు స్కాలర్షిప్ ఇస్తానని కూడా చెప్పాడు. సో అలా విద్యకు సంబంధించి ఉత్తీర్ణత శాతాన్ని పెంచడం అవుతుంది. దాంతోపాటు ఈరోజు ఒక సోషల్ సర్వీస్ కూడా ఉంటుంది. సో సోను సూద్ గారి నుంచి ఖచ్చితంగా చూడండి. రానున్న ఏదైనా ఒక అవార్డు కానీ ఏదైనా పురస్కారం సివిలియన్ అవార్డు ఉంటే తనకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే చాలా వరకు కొంతమంది అడ్వర్టైజ్మెంట్ కోసం చేస్తున్నారని ఏదైనా కూడా అడ్వర్టైజ్మెంట్ కోసం చేసినా ఏది చేసినా ప్రయోజనాలు దక్కినప్పుడు దాని మీద ఏదైనా తక్కువే. సో ప్రయోజనాలు అయితే దక్కుతున్నాయో చూడాలి. అదొకటి కూడా ఈరోజు ఇంపార్టెంట్. సోను సూద్ గారు వార్తల్లో నిలవడం జరిగింది. అండ్ ఇంకొక అంశం, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశాలు కొన్ని ఉన్నాయి. సో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అంశాలు ఏంటంటే, ఒకటి జియో ట్యాగింగ్, 2 పైడితల్లి ఉత్సవాలు, 3 ఈరోజు రక్షణ చర్యలు టెంపుల్స్కి సంబంధించి, అండ్ 4 పర్యాటక రంగానికి సంబంధించిన అంశాలు. సో ఆంధ్రప్రదేశ్ సంబంధించి జియో ట్యాగింగ్ ఏంటంటే, ఇటీవల గౌతమ్ సవాంగ్ గారు, సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ పోలీస్ బాస్ గౌతమ్ సవాంగ్ గారు ఒక కీలకమైన అంశాన్ని ప్రస్తావించారు. ఏంటంటే ఇటీవల మనం చూసాము అంతర్వేది రథానికి సంబంధించి చాలా వరకు విమర్శలు రాష్ట్రంలో వినబడుతుంది. 2 పార్టీల మధ్యలో మత ఆధారంగా కానివ్వండి చాలా రకమైన విమర్శలు చూస్తున్నాం మనం. సో అలా అంతర్వేది రథానికి సంబంధించి దహన కార్యక్రమం ఏదైతే ఉంటుందో, కాలిపోవడం ఏదైతే ఉంటుందో, దాని తర్వాత టెంపుల్స్ పైన ప్రత్యేక కార్యాచరణ చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగా ఈరోజు రాష్ట్రంలోని ప్రతి దేవాలయానికి జియో ట్యాగింగ్ చేస్తున్నాము. వాటిపైన ప్రతిరోజు సర్విలెన్స్, రక్షణలో భాగంగా సర్విలెన్స్ ప్రతి టెంపుల్ కూడా కెమెరా సౌకర్యాన్ని కల్పిస్తాము. అండ్ దాంతోపాటు ఇటీవల కాలిపోయిన రథం అంతర్వేది, ఆ అంతర్వేది రథానికి సంబంధించి దృష్టిలో ఉంచుకొని ఈరోజు ప్రతి టెంపుల్లో కూడా ఫైర్ రిలేటెడ్ ఇష్యూస్తో కూడా మేము ప్రికాషన్ తీసుకుంటాం. ఫైర్ అంటే ఏంటంటే అక్కడక్కడ మనం చూడండి సిలిండర్స్ ఉంటాయి, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్. సో అలాంటివి కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి టెంపుల్స్ విషయంలో మోస్ట్ ఇంపార్టెంట్ అంశంతో ముందుకు వస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అండ్ ఇంకోటి గుర్తుంచుకోండి, జియో ట్యాగింగ్ అంటే ఏంటంటే ఎక్కడి నుండైనా కూడా దానిపైన మనం పర్యవేక్షణ చేయొచ్చు ఆన్లైన్ విధానంలో. ఇటీవల ఎగ్జాంపుల్ తెలంగాణకు సంబంధించి మిషన్ కాకతీయలో భాగంగా చాలా చెరువులకి జియో ట్యాగింగ్ చేస్తారు. జియో ట్యాగింగ్ అంటే ఏంటంటే మనం ఎక్కడైనా కూడా దాన్ని ఆన్లైన్ విధానంలో పర్యవేక్షించవచ్చు. సో అలా జియో ట్యాగింగ్తో ముందుకు వస్తున్నారు. అండ్ కెమెరా సిస్టమ్ ఎవరు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, అల్లరి ముక్కలు చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు అని చెప్పేసి అబ్జర్వ్ చేయొచ్చు. రక్షణ కూడా ఉంటుంది. అండ్ ఒకవేళ అగ్ని ప్రమాదం సంబంధించినప్పుడు ఆపడానికి మనం ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా మనం వాడొచ్చు అని చెప్పేసి ఒక అంశంతో ముందుకు వచ్చారు. అండ్ పైడితల్లి ఉత్సవాలు విజయనగరానికి సంబంధించింది. సో అంతర్వేది మనకు చూసాం ఇటీవల కల్లా తూర్పు గోదావరికి సంబంధించిన అంశము. సో దానికి సంబంధించి ఇటీవల మళ్ళీ కొత్త రత్నం కూడా తయారవుతుంది, దానికి సంబంధించిన కలపని కూడా తెప్పించాము అని చెప్పేసి ఒక అంశం కూడా వార్తలు ఇచ్చింది. సో అవన్నీ మిస్లీనియస్. బట్ పైడితల్లి ఉత్సవాలకు సంబంధించి విజయనగరం జిల్లాకు సంబంధించి ఆలయ సిబ్బంది కొన్ని అంశాలు చెప్పారు. అక్టోబర్ 2వ తేదీ నుండి పైడితల్లి ఉత్సవాలను జరుపుతాము. అందులో భాగంగా మండల పూజ మరియు తోలెల్ల ఉత్సవం
అర్ధమండల పూజ, పందిరాట, సిరిమానోత్సవం, తెప్పోత్సవం, ఇవన్నీ కార్యక్రమాలు ఉంటాయి. ఈ నెల రోజుల పాటు జరిగే ఒక జాతర. ఆయన గుర్తుంచుకోండి, ఇవన్నీ పదాలు ఎందుకు చెప్పానంటే సంస్కృతిలో భాగంగా ఖచ్చితంగా ఒక బిట్ అడుగుతుంది, ఖచ్చితంగా మనకి ఎగ్జామినేషన్ నుండి ఒక బిట్ పడుతుంది. సో అందులో భాగంగా తెలంగాణకు సంబంధించిన అంశాలు కానివ్వండి, ఇటీవల కాలంలో మీకు శాకందేవి ఉత్సవాలు అని చెప్పేసి శాకంబరి ఉత్సవాలు చెప్పాను. శాకంబరి ఉత్సవాలు ఏ రకంగా ఉంటాయి, విజయవాడకు సంబంధించిన ఏ ప్రాంతానికి సంబంధించి చెప్పాను. సో అలా ఉత్సవాలు కానీ, తెలంగాణ ప్రాంతం బోనాలు కానివ్వండి, రంగం అంటే ఏంటి, భవిష్యవాణి అంటే ఏంటి, పోతురాజు ఏంటి, అలా మన సంస్కృతిలో కొన్ని పదాలు కూడా అడుగుతారు. సో ఈ పదాలు ఎందుకు చెప్పాను, తోలేళ్ళ అని చెప్పేసి, అర్ధమండల పూజ, మండల పూజ, సిరిమానోత్సవం, తెప్పోత్సవం, పడవోత్సవం అన్నట్టు, ఇవన్నీ ఎందుకంటే సంస్కృతిలో భాగంగా రీజనల్ ఎగ్జామ్స్లో ఇవి అడుగుతారు. సో ఈ పైడితల్లి ఉత్సవాలు విజయనగరంలో ప్రతి సంవత్సరం నెల రోజుల పాటు జరుగుతాయి, అంగరంగ వైభవంగా జరుగుతాయి. సో అలాంటివి తెలియాలి. సో దీనికి సంబంధించి ఆలయ సిబ్బంది ఏం చెప్పారంటే ఈ సంవత్సరం కూడా జరుపుతాము. సో ప్రస్తుతం అన్ని జాతరలు బంద్ అవుతున్నా కూడా ఈసారి జరుపుతాము, కానీ సోషల్ డిస్టెన్స్ మరియు కొన్ని ప్రికాషన్స్ ఆధారంగా జనాలను కంట్రోల్ చేసుకుంటూ జరుపుతాము అని చెప్పేసి ఆలయ సిబ్బంది చెప్పారు. పైడి తల్లి ఉత్సవాల గురించి రీజనల్ ఎగ్జామ్స్ మీరు ఎవరు ఖచ్చితంగా చూసుకోండి, ఈ పదాలన్నీ కూడా చూసుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్, అడిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఈరోజు పర్యాటక రంగానికి సంబంధించి ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారు కేంద్ర పర్యాటక శాఖతో కొన్ని చర్చలు జరిపారు. ఆ విధానంలో భాగంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేస్తాము ఆంధ్రప్రదేశ్లో. దీని ద్వారా ఏమవుతుందంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి పర్యాటక రంగానికి, కేంద్ర పర్యాటక రంగానికి, ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి మధ్యలో ఒక ఎంఓయూ కుదురుతుంది. ఆటోమేటిక్గా పర్యాటక రంగానికి ఊతమిచ్చే విధంగా కొన్ని కార్యక్రమాలు చేస్తారు. ఎందుకంటే ప్రస్తుతం దెబ్బతిన్న పర్యాటక రంగం మొత్తం కూడా చాలా వరకు టూరిస్ట్ ప్రాంతాలు, మీకు ఇటీవల కాలం ఉత్తరాఖండ్ గురించి చెప్పాను. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, టూరిస్ట్ కూపన్స్ ఇస్తున్నారని, మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్ క్యాంపెయిన్ జరుపుతోందని. అలా టూరిస్ట్ రంగం అనేది, పర్యాటక రంగం దారుణంగా దెబ్బతీరింది. దానిపైన ఆధారపడి బతుకుతున్న, ఉపాధి పొందుతున్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కష్టంగా ఉన్నారు. ఎందుకంటే వారి యొక్క లైవ్లీహుడ్ ప్రశ్నార్థకమైపోయింది. అలాంటి టూరిజంని మళ్ళీ గాడిన పెట్టాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మరియు కేంద్ర పర్యాటక శాఖ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయబోతున్నట్టు ఒక అంశం కూడా వార్తల్లో నిలిచింది. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు పర్సన్ అలీ ఖాన్ గారు వార్తల్లో నిలిచారు. ఎక్కడికి సంబంధించిన వాడు అంటే అమెరికా, యుఎస్ఏకి సంబంధించిన వ్యక్తి, కానీ అధికారికంగా ఇంకా ధృవీకరణ జరగలేదు. అంటే ఏ అధికారికంగా ధృవీకరణ, IPL 13 సీజన్ వస్తుంది ఇప్పుడు, ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13th. సో చాలా వరకు క్రేజీ ఉంటుంది IPL అంటే. దానికి సంబంధించి మనం తరచూ ఏదో ఒక అంశాన్ని చూసుకుంటాం. ఈసారి స్పాన్సర్ Dream 11 అన్నాను, అలా Dream 11 IPL 13 ఎడిషన్లో భాగంగా ఒక క్రీడాకారుడు ఇప్పుడు వార్తల్లో ఇస్తున్నాడు. అలీ ఖాన్ ఏంటంటే అమెరికాకి సంబంధించిన వ్యక్తి. IPL హిస్టరీలో ఇప్పటి వరకు ఒక్క క్రీడాకారుడు కూడా అమెరికాకి సంబంధించిన వాడు ఆడలేదు మ్యాచ్లో. సో అలా అమెరికాకి సంబంధించి తొలి క్రీడాకారుడు IPLలోకి రంగప్రవేశం చేస్తున్నాడు. అందులో భాగంగా తన పేరే అలీ ఖాన్. ఎందుకు అంటే ఇటీవల కాలంలో కోల్కతా నైట్ రైడర్స్ యజమాని ఎవరు మనకి, షారూక్ ఖాన్. సో హ్యారీ గర్నీ అనే ఒక ప్లేయర్, ఇంగ్లాండ్ పేస్ బౌలర్ అంటే ఫాస్ట్ బౌలర్, ఇటీవల కాలంలో IPLకు దూరం అయ్యాడు. ఒక ప్లేయర్ దూరం అయినప్పుడు ఇంకొక ప్లేయర్తో భర్తీ చేస్తారు ఎవరైనా కూడా. అలా హ్యారీ గర్నీ ఇంగ్లాండ్ పేసర్ కోల్కతా నైట్ రైడర్స్ తరపున ఆడే ఫాస్ట్ బౌలరు దూరం అవడం ద్వారా అలీ ఖాన్ని జట్టులోకి తీసుకున్నట్టుగా యాజమాన్యం చెప్పింది. కానీ దీనికి సంబంధించి IPL యాజమాన్యం ఎలాంటి ధృవీకరణ చేయలేదు. వస్తే మాత్రం మనకి ఇది న్యూస్ అవుతుంది. ఎందుకంటే IPL చరిత్రలో మొట్టమొదటి అమెరికా క్రీడాకారుడు ఎవరని అడుగుతారు. సో దీనికి సంబంధించి ధృవీకరణ ఎలాగో జరుగుతుంది, ఎందుకంటే ఏదైనా కూడా ఫ్రాంచైజీల చేతిలో ఉంటాయి. సో అలీ ఖాన్ వార్తల్లో నిలిచిన వ్యక్తి. సో ఇందాక మీకు హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ చెప్పాను కాబట్టి అందులో ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఇటీవల సెప్టెంబర్ 12 ప్రపంచమంతా కూడా వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డే జరుపుకుంది. ఫస్ట్ ఎయిడ్, ప్రథమ చికిత్స దినోత్సవం. ఎందుకంటే చాలా వరకు కూడా ప్రథమ చికిత్స ద్వారా చాలా ప్రాణాలు కాపాడుతాం మనం. ఎందుకంటే కరెక్ట్ టైంకి కరెక్ట్ ట్రీట్మెంట్ ఉంటే ఎంతటి వ్యాధి నుండైనా బయటికి తీసుకురావచ్చు, ఎంతటి అపాయం నుండైనా బయటికి తీసుకోవచ్చు. సో అలా ఫస్ట్ ఎయిడ్ అనేది అన్నిటికీ ఇంపార్టెంట్, ప్రాథమిక చికిత్స అంటాం మనం. సో అలా దెబ్బ తాకినప్పుడు కాన్ఫిడెన్స్ ఇవ్వడం కానివ్వండి, రబ్ చేయడము, శానిటైజేషన్ చేయడం ఇలాంటి. సో ప్రథమ చికిత్సపై ప్రపంచంలో అవగాహన చేయడానికి ప్రతి సెప్టెంబర్ 2వ శనివారం సెప్టెంబర్ 2nd సాటర్డే వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డే జరుపుతారు. అలా ఈ సంవత్సరం ఈ 2nd సాటర్డే ఎప్పుడు వచ్చింది, సెప్టెంబర్ 12న వచ్చింది. అలా సెప్టెంబర్ 12th వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డేగా ప్రపంచమంతా జరిగింది. ఇది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఫర్ రెడ్ క్రాస్
వారు ఈ డేని సెలబ్రేట్ చేస్తారు. ఇది ఒకటి కూడా ఎక్స్ట్రా పాయింట్, అడగొచ్చు అడగపోవచ్చు. సో ఈసారి సెప్టెంబర్ 12 అనేది సెకండ్ సాటర్డేగా వచ్చింది, సెప్టెంబర్ సెకండ్ సాటర్డేగా. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో ఇవి మనకి ఈరోజు వార్తల్లో నిలిచిన అంశాలు. సో మిస్లేనియస్ అంశాలు ఏమైనా ఉంటే రేపటి క్లాస్లో మనం యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.